Welcome to SankalpStudySuccess. Friends, so far మనం ఫస్ట్ 6 ప్రాపర్టీస్ ఇన్ ఎన్పిఆర్ అనేవి మనం చూసాం. ఈ లెక్చర్లో మరిన్ని ప్రాపర్టీస్ మనం చూద్దాం. లుక్ ఎట్ ద ప్రాపర్టీ నెంబర్ 7. ద 7th ప్రాపర్టీ ఈజ్ ఎన్పిఆర్ని మనం ఎలా రాయొచ్చు అంటే సి ఫ్రెండ్స్ n ఇంటూ n-1p r-1 అని రాయొచ్చు. ఆర్ దీన్నే మనం n ఇంటూ n-1 ఇంటూ n-2p r-2 అని రాయొచ్చు. దీన్నే మనం మరొక విధంగా ఎలా రాయొచ్చు అంటే n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ n-3p r-3 అని కూడా రాయొచ్చు అండ్ సో ఆన్. ఈ విధంగా మనం దీన్ని ఎక్స్పాండ్ చేయొచ్చు అనమాట. అసలు ఈ ఎన్పిఆర్ వాల్యూ దీనికి ఎట్లా ఈక్వల్ అయింది అనేది ఒకసారి మనం చూద్దాం. ఓకేనా, ఈ పర్టికులర్ ఎన్పిఆర్ నుంచి దీన్ని ఎలా రాశాడు అనేది ఒకసారి మనం నేర్చుకుందాం. సి ఫ్రెండ్స్, జనరల్గా ఎన్పిఆర్ అంటే అర్థం ఏంటి? ఎన్పిఆర్ ఈజ్ నథింగ్ బట్ n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్, అంతేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే n ఫ్యాక్టోరియల్ అంటే నేను ఏం రాయొచ్చు? n ఫ్యాక్టోరియల్ అంటే n ఇంటూ n-1 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు, రైట్? ఇప్పుడు ఈ n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఉంది డినామినేటర్లో, దీన్ని కొంచెం నేను మాడిఫై చేస్తాను. ఎట్లా అంటే సి ఫ్రెండ్స్, +1 -1ని యాడ్ చేస్తాను. ఓకేనా? సో దీని నుంచి నాకేం రాయొచ్చు నేను అంటే n ఇంటూ n-1 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై సి n-1ని ఒక దగ్గర రాయండి, -r+1ని ఒక దగ్గర రాయండి, అంటే n-1. ఓకేనా? మైనస్ కామన్ తీసాను అనుకోండి, r-1 వస్తుంది. ఎస్ ఆర్ నో? అంతేనా? n-1 మైనస్ కామన్ తీసాను, r మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్ కాబట్టి +1. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. n ఇంటూ n-1 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n-1 రైట్ మైనస్ r-1 ఫ్యాక్టోరియల్ ఉంది. అంటే ఇది ఏ ఫార్మేట్లో ఉంది నాన్న? n-1 ఫ్యాక్టోరియల్ బై n-1 మైనస్ r-1 ఫ్యాక్టోరియల్ అంటే n-1ని n అని అనుకోండి, n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఫార్మేట్లో ఉంది. కాబట్టి ఈ పర్టికులర్ టర్మ్ని నేను ఏం రాయొచ్చు అంటే n ఇంటూ n-1 సి n ఇంటూ n-1p r-1 అని రాయొచ్చా? n-1p r-1 అంటే ఈ పర్టికులర్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఇది మైనస్ ఇది ఫ్యాక్టోరియల్, అదేగా ఇక్కడ వచ్చింది, దీన్నే n-1p r-1 అని రాసాం, రైట్ ఆర్ నాట్? సో ఎన్పిఆర్ ఈజ్ నథింగ్ బట్ n ఇంటూ n-1p r-1. ఈ విధంగా మనం ప్రూవ్ చేయొచ్చు. ఓకేనా? సరే, ఇప్పుడు మనం ఈ ఎన్పిఆర్ని లిజన్ n ఇంటూ n-1 ఇంటూ n-2p r-2 ఎట్లా ప్రూవ్ చేయాలో చూడండి. సి ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ హౌ కెన్ ఐ రైట్ n ఫ్యాక్టోరియల్? n ఇంటూ n-1 ఫ్యాక్టోరియల్, దాంతోపాటుగా నేను ఇంకా మరొక విధానంగా ఎలా రాయొచ్చు? n ఇంటూ n-1 ఇంటూ n-2 ఫ్యాక్టోరియల్ అని కూడా రాయొచ్చు, అవునా కదా? మళ్ళీ దీనికి ఒక్కొక్కటి తగ్గుతూ వెళ్తుంది, సేమ్ దేర్ విల్ బి నో చేంజ్. సో ఇది డినామినేటర్లో n-r ఫ్యాక్టోరియల్ కదా. ఇప్పుడు ఈ n-r ఫ్యాక్టోరియల్ని నేను ఎలా మోడిఫై చేస్తాను అంటే లిజన్ n-r +2 -2 ఫ్యాక్టోరియల్, +2 -2 గెట్స్ క్యాన్సిల్డ్. అప్పుడు నాకేమొస్తుంది? n ఇంటూ n-1 ఇంటూ n-2 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n-2ని ఒక దగ్గర రాయండి, -r+2 ఒక దగ్గర రాయండి. సో n-2 మైనస్ r-2 ఫ్యాక్టోరియల్. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే n ఇంటూ n-1 ఇంటూ n-2 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n-2 మైనస్ r-2 ఫ్యాక్టోరియల్, రైట్? ఇప్పుడు ఇది n ఫ్యాక్టోరియల్ బై n-r ఫ్యాక్టోరియల్ ఫార్మేట్లోనే ఉందా? అప్పుడు దీన్ని ఎలా రాస్తాం మరి దిస్ పర్టికులర్ టర్మ్ని? n ఇంటూ n-1 ఇంటూ n-2 లిజన్ n-2p r-2 అని రాస్తాం, అంతేనా? ఈ పర్టికులర్ టర్మ్ని ఈ విధంగానే రాయొచ్చు కదా. ఎస్, కాబట్టి ఎన్పిఆర్ని మరొక విధానంలో ఎలా రాయొచ్చు? n ఇంటూ n-1 ఇంటూ n-2p r-2 అని మనం రాయొచ్చు. అదేవిధంగా మనం n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ n-3p r-3 కూడా మనం చేయొచ్చు అనమాట. అది కూడా ఎలా చేయాలో ఒక్కసారి మనం నేర్చుకుందాం. సి ఫ్రెండ్స్, సో సింపుల్. ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది ఎట్లా రాయాలనేది. ఫస్ట్ n ఇంటూ n ఫ్యాక్టోరియల్ అంటే ఎలా రాయొచ్చు? n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ n-3 ఫ్యాక్టోరియల్గా మనం రాయొచ్చు, డివైడెడ్ బై ఏం రాస్తాం? n-r నేను ఎలా రాస్తాను? n-r మైనస్ +3 -3 అని రాస్తాను, రైట్? n-3ని ఒక దగ్గర రాయండి, -r+3ని ఒక దగ్గర రాయండి. నాకేమొస్తుంది అప్పుడు? n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ n-3 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఇక్కడ ఏమొస్తుంది? n-3 మైనస్ r-3 ఫ్యాక్టోరియల్ వస్తుంది, అంతే కదా, రైట్? సో ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే
n into n minus 1 into n minus 2 into n minus 3p r minus 3 అని నేను రాయొచ్చు. అర్థమైందా? దీన్ని ఈ విధంగా మనం ప్రూవ్ చేయొచ్చు. ఇలా మనం ఎన్నో వరకు అయినా రాయొచ్చు. అంటే దీన్ని ఫర్దర్గా మనం ఎక్కడి వరకు రాయొచ్చు అంటే దీన్ని ఫర్దర్గా మనం n into n minus 1 into n minus 2 into so on up to n minus rp సపోజ్ దీన్ని m అనుకుందాం, n minus m by r minus m ఆ టర్మ్ వరకు మనం రాయొచ్చు అనమాట, మన ఇష్టం. రైట్ ఆర్ నాట్? సో దీన్ని అంతవరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. రైట్? సో ఈ పర్టికులర్ ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ ద థింగ్ ఇస్ ఇది కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాబ్లమ్స్లో ఏంటంటే ఈ పర్టికులర్ ఫార్మాట్ని మనం యూస్ చేయాల్సి వస్తుంది అనమాట. సో దట్ ఫర్ క్యాన్సిలేషన్ ప్రాసెస్. ఓకేనా? దిస్ ప్రాపర్టీ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the 8th ప్రాపర్టీ. ఓకే ఫ్రెండ్స్, now look at the property number 8. This property is a very very important property. ప్రాపర్టీ ఏంటంటే npr is equals to n minus 1 pr plus r into n minus 1 p r minus 1. ఓకేనా? ఈ పర్టికులర్ ప్రాపర్టీ మీరు నేర్చుకునే ఉంటారు. అయితే ఈ పర్టికులర్ ప్రాపర్టీకి ఒక కండిషన్ ఏంటంటే n షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు r ప్లస్ 1. ఈ పర్టికులర్ కండిషన్కి మాత్రమే ఈ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? n షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు r ప్లస్ 1. అంటే సపోజ్ r వాల్యూ 5 అనుకోండి, 5 ప్లస్ 1 ఎంత? 6 కదా. అంటే n షుడ్ బి 6 ఆర్ గ్రేటర్ దాన్ 6. అర్థమైందా? అంటే ఈక్వల్ టు n ఈక్వల్ టు r మాత్రం ఉండకూడదు, n ఈక్వల్స్ టు r ప్లస్ 1 ఉండొచ్చు. అది కండిషన్, అది చెప్తున్నాడు అనమాట. లేదంటే n గ్రేటర్ దాన్ r ప్లస్ 1 అన్న ఉండొచ్చు. ఫైన్. సో ఈ పర్టికులర్ ప్రాపర్టీని ఎట్లా మనం ప్రూవ్ చేయాలి అంటే సపోజ్ దిస్ ఈజ్ LHS అండ్ దిస్ ఈజ్ RHS, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆర్ రైట్ హ్యాండ్ సైడ్. NPR నుంచి దీన్ని ఒబ్టైన్ చేయడం కన్నా ఈ పర్టికులర్ RHS తీసుకుని దీని నుంచి మనం LHSని ఒబ్టైన్ చేద్దాం. ఏదైనా ఒకటే కదా. సో దీని నుంచి LHSని ఒబ్టైన్ చేయడం అనేది కొంచెం ఈజీ కాబట్టి మనం ప్రూవ్ చేద్దాం. లెట్ us సపోజ్ ఇక్కడ ఏమంటున్నాడు, లెట్ us టేక్ RHS. RHS ఎంత? n minus 1 pr plus r into n minus 1 p r minus 1. అవునా కదా? సో n minus 1 pr అంటే n ప్లేస్లో n minus 1 ఉంది, సేమ్ ఫార్ములా n minus 1 ఫ్యాక్టోరియల్ బై n minus 1 మైనస్ r ఫ్యాక్టోరియల్. అంతేనా? ప్లస్ r ఇంటూ n minus 1 p r minus 1 అంటే n minus 1 ఫ్యాక్టోరియల్ బై n minus 1 మైనస్ r minus 1 ఫ్యాక్టోరియల్. అంతేనా? రైట్. సో దీన్ని కొంచెం మనం మోడిఫై చేస్తే n minus 1 మైనస్ r ప్లస్ 1 అవుతుంది. అవునా? సో మైనస్ r ప్లస్ 1 బ్రాకెట్స్ తీసేస్తే అప్పుడు మైనస్ 1 ప్లస్ 1 గెట్స్ క్యాన్సిల్. ఫైనల్గా నాకు ఏం మిగిలింది నాన్న? n మైనస్ r మిగిలింది. కాబట్టి ఇక్కడ ఏమని రాయాలి? n మైనస్ r ఫ్యాక్టోరియల్. అర్థమైందా? సరే, ఇప్పుడు చూడండి ఇక్కడ కేర్ఫుల్గా మనం అబ్జర్వ్ చేస్తే రెండిట్లోనే n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ న్యూమరేటర్లో ఉంది. దాన్ని మనం కామన్ తీద్దాం. సో n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ నేను కామన్ తీసినప్పుడు నాకేం వస్తుంది? 1 బై n మైనస్ 1 మైనస్ r ఫ్యాక్టోరియల్ ప్లస్ r డివైడెడ్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. అంతేనా? రైట్. సో n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇక్కడ n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఉంది, ఇక్కడ కూడా n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఉంటే నాకు డినామినేటర్స్ ఈక్వల్ చేయొచ్చు, న్యూమరేటర్ని యాడ్ చేసేయచ్చు డైరెక్ట్గా. కాబట్టి ఇక్కడ n మైనస్ r ఫ్యాక్టోరియల్ లేదు కాబట్టి నేను ఏం చేస్తాను అంటే n మైనస్ r ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఫ్యాక్టోరియల్ కాదు n మైనస్ r ఇంటూ n మైనస్ r ఇంటూ n మైనస్ 1 మైనస్ r ఫ్యాక్టోరియల్ అని రాస్తాను. ఇదే ఉంది ఇక్కడ. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినా మళ్ళీ ఇదే టర్మ్ మిగులుతుంది. అవునా కదా? నేను ఏం చేశాను? మల్టిప్లై అండ్ డివైడెడ్ బై n మైనస్ r చేశాను. ఓకేనా? ప్లస్ r డివైడెడ్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. ఓకేనా? ఇప్పుడు మీరు కొంచెం దీన్ని గమనించండి, ఒక్కసారి వినండి. n మైనస్ r మైనస్ 1 అన్న n మైనస్ 1 మైనస్ r ఫ్యాక్టోరియల్ అన్న ఒకటే కదా. దీన్ని నేను ఎలా రాయొచ్చు? n మైనస్ r మైనస్ 1 అని కూడా రాయొచ్చు కదా. అంటే n మైనస్ r మైనస్ 1 అని కూడా రాయొచ్చు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు. n ఫ్యాక్టోరియల్ అంటే ఏం చెప్పుకోవచ్చు? n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అని చెప్పొచ్చు. ఈ పర్టికులర్ ఫ్యాక్టోరియల్ అంటే ఈ పర్టికులర్ నెంబర్ ఇంటూ ఈ పర్టికులర్ నెంబర్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్. ఇది కూడా అలాగే ఉంది కదా. n మైనస్ r మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అంటే దీని నుంచి n ప్లస్ n మైనస్ r ఉన్నట్టు. అంటే ఏం రాయొచ్చు? అకార్డింగ్ టు దిస్ ఫార్ములా n మైనస్ r ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. ఎస్ ఓ నో? సో n minus 1 factorial into n minus r, right, divided by n minus r factorial plus r divided by n minus r factorial. ఇప్పుడు డినామినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఏం చేయొచ్చు నాన్న? డినామినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు న్యూమరేటర్స్ని డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. సో n minus 1 factorial into n minus r plus r divided by n minus r factorial.
అంతేనా? సో మైనస్ ఆర్ ప్లస్ ఆర్ గెట్స్ క్యాన్సిల్డ్. నాకేమొస్తుంది? n-1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/n - r ఫ్యాక్టోరియల్ వస్తుంది. ఎస్ ఓను? సో ఇప్పుడు సి ఫ్రెండ్స్, ఫ్యాక్టోరియల్ బై n - r. ఓకే సి కొంచెం దీన్ని మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లిజన్ కేర్ఫుల్లీ. సి హియర్, సారీ ఇక్కడ n ఉంది కదా, -r + r క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ n ఉంది. దిస్ ఈజ్ n హియర్. ఓకే, సో ఇప్పుడు చూడండి, n ఇంటూ n - 1 ఫ్యాక్టోరియల్ ఉంది. n ఇంటూ n - 1 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n - r ఫ్యాక్టోరియల్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం n ఇంటూ n - 1 ఫ్యాక్టోరియల్ అంటే n ఫ్యాక్టోరియలే కదా. సో దిస్ ఐ కెన్ రీప్లేస్ ఇట్ యాజ్ n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్. n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్ అంటే npr కదా. దిస్ ఈజ్ నథింగ్ బట్ LHS ఏనా? ఎస్, అంటే RHS ఎంతో LHS కూడా అంతే కదా దీని మీనింగ్. సో దిస్ పర్టిక్యులర్ టర్మ్ n - 1 PR ప్లస్ r ఇంటూ n - 1 PR - 1 ఈజ్ ఈక్వల్స్ టు npr. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. ఓకేనా? ప్లీజ్ నోట్ దిస్. ఇది మీకు ఐపీ కూడా కొన్నిసార్లు అడుగుతాడు ఎగ్జామ్లో, బట్ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పర్టికులర్ ఫార్ములా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ప్లీజ్ నోట్ దిస్. నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద ప్రాపర్టీ నెంబర్ 9. సో దిస్ పర్టికులర్ ప్రాపర్టీ, 9th ప్రాపర్టీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఏ కన్ఫ్యూజను లేకుండా ఈ 9th ప్రాపర్టీని ఎట్లా ప్రూవ్ చేయాలో సింపుల్ మెథడ్లో మనం చూద్దాం. లిజన్, ప్రాపర్టీ ఏంటంటే, ఇఫ్ r less than or equal to s less than or equals to n, then nps is divisible by npr. ఇది ఫార్ములా, ఇది ప్రాపర్టీ. r is less than or equals to s less than or equal to n ఉంది. దెన్ ఇక్కడ ఏమంటున్నాడు అంటే nps ఏదైతే ఉందో ఇట్ ఈస్ డివిజిబుల్ బై npr అంటున్నాడు. ఓకేనా? ఇది ఎట్లా ప్రూవ్ చేయాలి? సి ఫ్రెండ్స్, r s n 3 టర్మ్స్ ఇచ్చాడు కదా. సింపుల్గా ఒకటి చెప్తాను. దీని మీనింగ్ ఏంటంటే 3 ఈజ్ లెస్ దాన్ 4 లెస్ దాన్ 5 అనే కదా. కాకపోతే ఇవి ఈక్వల్ టు కూడా అవ్వచ్చు, అయినప్పుడు కూడా అవి డివిజిబుల్ అవుతుంది. ఎన్పిఎస్ అనేది ఎన్పిఆర్తో డివిజిబుల్ అవుతుందని చెప్తున్నాడు. సరే ఇక్కడ దీన్ని బట్టి నేను ఏం చెప్పచ్చు అంటే, ఒకటి మీరు ఆలోచించండి. ఇక్కడ సి ఫ్రెండ్స్, కేర్ఫుల్గా చూడండి. ఎస్ అనేది ఆర్ కన్నా ఎక్కువ అండ్ ఎన్ కన్నా తక్కువ, అవునా కదా? సో ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో మనం ఏం చెప్పచ్చు? ఆర్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ అంటున్నాడు కాబట్టి ఆర్ అనేది ఎస్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అని రాయొచ్చు కదా నేను. ఎస్ ఓను? ఆర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ అంటే ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఆర్, అంతే కదా, నో చేంజ్. నేనేం చేస్తానంటే రెండు వైపులా మైనస్ని అప్లై చేస్తాను. మైనస్ని అప్లై చేసినప్పుడు మైనస్ ఎస్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ ఆర్. మైనస్ అప్లై చేస్తున్నప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాస్త లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది, అవునా కదా? సో రెండు సైడ్స్ నేను ఎన్తో యాడ్ చేస్తాను, ఎన్ యాడ్ చేస్తాను. అప్పుడు మైనస్ ఎస్ ప్లస్ ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ ఆర్ ప్లస్ ఎన్, అవునా? ఎస్ యాడ్ చేసినప్పుడు ఇది ఏమవుతుంది? ఎన్ మైనస్ ఎస్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ మైనస్ ఆర్ అవుతుంది. అంటే దీన్ని బట్టి ఏం చెప్పచ్చు? ఎన్ మైనస్ ఎస్ అనేది తక్కువ అయినా ఉండొచ్చు, ఈక్వల్గా కూడా ఉండొచ్చు. ఎవరికన్నా? ఎన్ మైనస్ ఆర్ కన్నా, అంతే కదా? లిజన్, ఇప్పుడు ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఎన్పిఎస్, దెన్ ఎన్పిఎస్ ఈజ్ డివిజిబుల్ బై ఎన్పిఆర్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు 6 ఈజ్ డివిజిబుల్ బై 3 అన్నాను అనుకోండి. 6 ఈజ్ డివిజిబుల్ బై 3 అంటే ఎట్లా? 6 డివైడెడ్ బై 3, అవునా కదా? ఈజ్ డివిజిబుల్ బై 3 అన్నప్పుడు ఈజ్కి ముందు ఏముందో అది న్యూమరేటర్లో ఉంటుంది, బై తర్వాత ఏముందో అది డినామినేటర్లో ఉంటుంది, అవునా? సో ఈజ్కి ముందు ఎన్పిఎస్ ఉంది కాబట్టి ఎన్పిఎస్ డివైడెడ్ బై తర్వాత ఏముంది? ఎన్పిఆర్ ఉంది కాబట్టి ఎన్పిఆర్, అవునా? ఒకటి గుర్తుపెట్టుకోండి, 6 ఈజ్ డివిజిబుల్ బై 3 అన్నప్పుడు నేను ఈ రెండింటిని డివైడ్ చేశాను అనుకోండి, నాకు ఏం రావాలి? 2 రావాలి, అంటే ఒక ఇంటీజర్ రావాలి, అవునా కదా? ఒకవేళ ఈ రెండింటిని నేను డివైడ్ చేసినప్పుడు నాకు ఇంటీజర్ వచ్చింది అనుకోండి, ఇంటీజర్ కనుక వస్తే ఎస్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ డివిజిబుల్. ఎస్ ఓ నో? అంటే ఇప్పుడు ఎన్పిఎస్ని ఎన్పిఆర్ని నేను రేషియో చేసినప్పుడు నాకేం రావాలి? ఒక కాన్స్టెంట్ రావాలి, రైట్? ఒక ఇంటీజర్ రావాలి, అవునా కదా? ఇంటీజర్ కనుక ఈ రెండింటిని రేషియో చేసినప్పుడు వచ్చింది అనుకోండి, ఎస్ ఎన్పిఎస్ ఈజ్ డివిజిబుల్ బై ఎన్పిఆర్, అవునా కదా అని చెప్పొచ్చు. సరే, వచ్చేలాగా మనం చేయాలి. ఇప్పుడు ఏం చేయాలో చూడండి. ఎన్పిఎస్ అంటే మనం ఏం రాయొచ్చు? ఎన్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఎన్ మైనస్ ఎస్ ఫ్యాక్టోరియల్, అవునా కదా? డివైడెడ్ బై ఎన్పిఆర్ అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్, రైట్? దీన్ని ఎలా రాయొచ్చు నాన్న? ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఎస్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ ఫ్యాక్టోరియల్. రివర్స్ అవుతుంది కదా, డివిజన్ కాస్త మల్టిప్లికేషన్ అయితే రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో
n minus r factorial divided by n minus s factorial. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఒక్కసారి ఈ కండిషన్ అబ్జర్వ్ చేయండి. n మైనస్ ఎస్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n మైనస్ ఆర్ అంటున్నాడు. అంటే n మైనస్ ఎస్ అనేది తక్కువ ఎవరికన్నా? n మైనస్ ఆర్ కన్నా. అవునా కదా? అంటే సపోజ్ n మైనస్ ఎస్ వాల్యూ 4 అనుకోండి. లెట్ అస్ అజ్యూమ్ n మైనస్ ఆర్ వాల్యూ 7 అనుకుందాం. ఓకేనా? అంటే ఇక్కడ ఎలా ఉంది? 7 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 4 ఫ్యాక్టోరియల్ అన్నట్టు ఉంది. అంటే ఒకవేళ ఈ వాల్యూస్ మనం అజ్యూమ్ చేసుకుంటే 7 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 4 ఫ్యాక్టోరియల్. అవునా కదా? ఒకటి మీరు అబ్జర్వ్ చేయండి, ఫ్యాక్టోరియల్స్లో చాలా ఇంపార్టెంట్ మ్యాజిక్ ఏంటంటే క్యాన్సిలేషన్స్ అయిపోతాయి అనమాట. ఎట్లా అవుతాయి చూడండి. 7 ఫ్యాక్టోరియల్ నేను ఎలా రాయొచ్చు? 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. మళ్ళీ డినామినేటర్లో 4 ఫ్యాక్టోరియల్ ఉంది. 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ నాకు మిగిలేదు ఒక ఇంటీజరేనా? అవునా కదా? సో 6 5 30, 3 7 21, 210 వచ్చేస్తుంది. అవునా కదా? ఇది ఒక ఇంటీజర్, ఇది ఒక ఇంటీజర్. అవునా కదా? n అనేది ఒక నెంబరు, s అనేది ఒక నెంబరు, r అనేది ఒక నెంబరు. సో ఫైనల్గా నాకు వచ్చే ఒక నెంబర్సే, ఇంటీజర్సే వస్తాయి. సో ఇప్పుడు n మైనస్ ఆర్ని 7 ఫ్యాక్టోరియల్ అనుకుని n మైనస్ ఎస్ని 4 ఫ్యాక్టోరియల్ అనుకున్నాను. అంటే n మైనస్ ఆర్ ఈజ్ లెస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n మైనస్ 7. n మైనస్ ఆర్ అనేది పెద్దది n మైనస్ 7 కన్నా. దీన్నే మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఎస్ ఆర్ నో? ఇలా అనుకున్నప్పుడు n మైనస్ ఆర్ని నేను ఏం రాయొచ్చు అంటే ఏదో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర అంటే ఇన్ ద సెన్స్ కొంత టైం తర్వాత కొన్ని మ్యానిపులేషన్స్ తర్వాత n మైనస్ ఆర్ మైనస్ 1, n ఇంటూ మైనస్ ఆర్ మైనస్ 2 అండ్ సో ఆన్ ఎక్కడో ఒక చాట n మైనస్ ఎస్ ఫ్యాక్టోరియల్ వస్తుందా రాదా? డివైడెడ్ బై n మైనస్ ఎస్ ఫ్యాక్టోరియల్. ఈ పర్టికులర్ ఫ్యాక్టోరియల్ని ఎక్స్పాండ్ చేస్తే ఎక్కడో ఒక చాట n మైనస్ ఎస్ ఫ్యాక్టోరియల్ వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకని అంటే మనం చూసాం ఇప్పుడే 7 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ అన్నప్పుడు ఇది 7 ఫ్యాక్టోరియల్ ఈజ్ 4 ఫ్యాక్టోరియల్ కన్నా పెద్దది కాబట్టి ఎక్కడో ఒక చాట డిక్రీజింగ్ చేస్తున్నప్పుడు నాకు 4 ఫ్యాక్టోరియల్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ డినామినేటర్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అవునా? అప్పుడు నాకు ఈ 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే అదే విధంగా ఇదే కాన్సెప్ట్ని యూజ్ చేసి ఇక్కడ కూడా n మైనస్ ఆర్ పెద్దది కాబట్టి n మైనస్ ఎస్ కన్నా కూడా ఎక్కడో చోట చివరిలో n మైనస్ ఎస్ ఫ్యాక్టోరియల్ వస్తుంది. అప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతాయి. నాకు మిగిలేది ఏంటి అప్పుడు? n మైనస్ ఆర్ ఇంటూ n మైనస్ ఆర్ మైనస్ 1 ఇంటూ n మైనస్ ఆర్ మైనస్ 2 అండ్ సో ఆన్. దిస్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఇంటీజర్. అవునా కదా? ఒక ఇంటీజర్ అవుతుందా లేదా? అంటే ఒక పాజిటివ్ ఇంటీజర్ z ప్లస్ అనొచ్చు, లేదా మీ ఇష్టం ఆర్ k సంథింగ్. z ఈజ్ నథింగ్ బట్ ఇంటీజర్స్ యొక్క డినోట్ చేస్తాం zతో, రైట్ ఆర్ నాట్? z ప్లస్ అంటే ఒక పాజిటివ్ ఇంటీజర్ ఉంటుంది. 2నో 3నో 5నో సంథింగ్ ఎంతో కొంత ఈ ప్రొడక్ట్ యొక్క వాల్యూ 50ఓ 30ఓ 100ఓ సంథింగ్. ఎస్ ఓ నో? అంటే ఎన్పిఎస్ డివైడెడ్ బై ఎన్పిఆర్ వచ్చింది. ఇప్పుడే మనం చెప్పుకున్నాం 6 డివైడెడ్ బై 3 చేసినప్పుడు ఒక ఇంటీజర్ వచ్చినప్పుడు 6 ఈజ్ డివిజిబుల్ బై 3 అనుకున్నాం. మరి ఎన్పిఎస్ డివైడెడ్ బై ఎన్పిఆర్ చేస్తున్నప్పుడు నాకు ఒక ఇంటీజర్ వచ్చింది, పాజిటివ్ ఇంటీజర్. కాబట్టి నేను ఏం చెప్పొచ్చు? ఎన్పిఎస్ ఈజ్ డివిజిబుల్ బై ఎన్పిఆర్ అని చెప్పచ్చా? ఇన్ ద కండిషన్ లైక్ ఈ పర్టికులర్ కండిషన్లో వెన్ ఆర్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. అర్థమైందా? దిస్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్రాపర్టీ నానా. ఇది డైరెక్ట్గా కొన్ని బిట్స్లో అడుగుతాడు మనల్ని. ప్లీజ్ నోట్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఓకేనా? లెట్ us see the last one. Okay friends, now look at the property number 10. This is the very 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 important property. దీని ప్రూఫ్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. The fifth property says that if npr minus 1 divided by a equals to npr divided by b equals to npr plus 1 divided by c, then b square equals to a into b plus c. This is the formula. ఇది మనం ప్రూవ్ చేద్దాం. అంటే npr minus 1 by a వాల్యూ npr by b కి ఈక్వల్ అయినా, ఈ రెండుటి వాల్యూస్ ఈక్వల్ అయిన వాల్యూ npr plus 1 by c వాల్యూకి ఈక్వల్ అయినా, ఈ మూడు ఈక్వల్గా ఉంటాయి. b square equals to a into b plus c వస్తుంది. ఈ కండిషన్ సాటిస్ఫై వస్తుంది. సో ఎగ్జామ్స్లో ఈ ఏబీసీ వాల్యూస్ మీకు 2 3 4 సంథింగ్ అలా ఇచ్చేసి ఈ పర్టికులర్ కండిషన్ మీద ప్రాబ్లమ్స్ అడుగుతాడు. కాబట్టి ఈ ప్రాపర్టీ ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి. సో ఈ ప్రాపర్టీని ఎట్లా ప్రూవ్ చేస్తామంటే దీన్ని జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఈ రెండింటిని మనం తీసుకుందాం. సో మనం ఎన్పిఆర్ మైనస్ 1 బై ఏ ఈక్వల్స్ టు ఎన్పిఆర్ బై బి కదా. ఈ రెండింటిని సాల్వ్ చేసి ఒక కండిషన్ని డిరైవ్ చేద్దాం. సో ఎన్పిఆర్ మైనస్ 1 అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఎన్ మైనస్ ఆర్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్, అంతేనా? హోల్ డివైడెడ్ బై ఏ ఈక్వల్స్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ హోల్ డివైడెడ్ బై బి. దీని ఇప్పుడు ఎలా రాయించినా? ఎన్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఏ ఇంటూ ఏ బై 1 కదా, 1 బై ఏ అయిపోతుంది. కాబట్టి ఏ డినామినేటర్లో వస్తుంది. సో ఎన్ మైనస్ ఆర్, మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్,
1 ఫ్యాక్టోరియల్ అంతేనా ఈక్వల్స్ టు n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై b ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్ రైట్ ఆర్ నాట్ సో ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై a ఇంటూ ఈ టర్మ్ n మైనస్ r ప్లస్ 1 ఇంటూ ఏం చేయొచ్చు మళ్ళీ ఒకటి మైనస్ అవుతుంది కదా సో ప్లస్ 1 మైనస్ 1 ఎంత తర్వాత వచ్చే టర్మ్ n మైనస్ r ప్లస్ 1 మైనస్ 1 గెట్స్ క్యాన్సిల్డ్ n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఉంటుంది ఈక్వల్స్ టు n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై b ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్ సో ఈ n మైనస్ r ఫ్యాక్టోరియల్ n మైనస్ r ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది నాకు ఇక్కడ 1 ఉంది ఇక్కడ 1 ఉంటుంది 1 బై a ఈక్వల్స్ టు 1 బై a ఇంటూ n మైనస్ r ప్లస్ 1 ఈక్వల్స్ టు 1 బై b ఉంది దీని నుంచి ఏం రాయించినానా వాట్ ఐ కెన్ రైట్ b బై a ఈ b ఇటు వెళ్ళిపోయింది b ఇటే ఉంది సో అప్పుడు ఏమొస్తుంది b బై a ఈక్వల్స్ టు n మైనస్ r ప్లస్ 1 అటు వెళ్ళిపోతుంది n మైనస్ r ప్లస్ 1 ఓకేనా సో ఇప్పుడు b బై a అని ఒక కండిషన్ మనకు వచ్చింది ఎప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేసినప్పుడు ఇప్పుడు ఈ రెండింటిని మనం సాటిస్ఫై చేద్దాం సాల్వ్ చేద్దాం సో npr బై b ఈక్వల్స్ టు npr ప్లస్ 1 బై c కదా సో n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై డినామినేటర్ b ఉంది కాబట్టి b ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్ డైరెక్ట్గా వేసేయండి ఈక్వల్స్ టు n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై c ఇంటూ n మైనస్ ఆఫ్ r ప్లస్ 1 అంటే n మైనస్ r మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అంతేనా రైట్ సో n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై b ఇంటూ దీన్ని ఎలా రాయొచ్చు n మైనస్ r ఇంటూ n మైనస్ r మైనస్ 1 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు ఒకటి తగ్గుతుంది కదా ఎస్ అవును ఈక్వల్స్ టు n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై c ఇంటూ n మైనస్ r మైనస్ 1 ఫ్యాక్టోరియల్ మళ్ళీ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా సో మళ్ళీ n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ 1 ఉంటుంది సో 1 బై b ఈక్వల్స్ టు 1 బై b ఇంటూ n మైనస్ r ఈక్వల్స్ టు ఏమొస్తుంది 1 బై c వచ్చింది ఇప్పుడు నేను n మైనస్ r అంటే ఏం రాయొచ్చు n మైనస్ r అంటే వెళ్ళిపోతుంది c బై b మిగులుతుంది కదా c ఇటు వచ్చేస్తుంది c బై b n మైనస్ r అంటే c బై b ఇక్కడ చూడండి b బై a ఈక్వల్స్ టు n మైనస్ r ప్లస్ 1 ఉంది అవునా లెట్ us సాల్వ్ దిస్ b బై a ఈక్వల్స్ టు n మైనస్ r ప్లస్ 1 ఉంది అవునా సో ఈ n మైనస్ r ప్లేస్లో నేను ఇది రీప్లేస్ చేయొచ్చు కదా c బై bని సో b బై a ఈక్వల్స్ టు c బై b ప్లస్ 1 అవునా కదా సో ఇప్పుడు నాకు ఏమొస్తుందన్నా b బై a ఈక్వల్స్ టు c ప్లస్ b బై b b అటు వెళ్ళిపోతుంది a అటు వెళ్ళిపోతుంది b ఇంటూ b ఈజ్ b స్క్వేర్ ఈక్వల్స్ టు a ఇంటూ b ప్లస్ c ఎస్ ఓ నో ఈ విధంగా మనం డిరైవ్ చేసాం అనమాట ఓకేనా దిస్ ఈజ్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాపర్టీ ద లాస్ట్ ప్రాపర్టీ 10th వన్ సో ఈ పర్టిక్యులర్ 10 ప్రాపర్టీస్లో ఖచ్చితంగా ఏదో ఒక ప్రాపర్టీని యూజ్ చేసుకుని ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అడ్వాన్స్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ బిట్స్ అనేవి ఫ్రేమ్ చేస్తాడు కాబట్టి ఈ 10 ప్రాపర్టీస్ని పక్కాగా నేర్చుకోండి అర్థమైందా కంపల్సరీగా మార్క్ అనేది వస్తుంది ఈ ప్రాపర్టీస్ మీద గ్రిప్ ఉంటాయి సో ఐ హోప్ యూ లైక్ దీస్ ప్రాపర్టీస్ ఖచ్చితంగా నేర్చుకోండి ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ లెక్చర్ ప్లీజ్ డూ లైక్ కమెంట్ అండ్ షేర్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ టు మీ సీయింగ్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ బాయ్ టేక్ కేర్